నాకు తెలిసి లక్షల్లో కాదు కానీ వేలల్లో, ఆ లక్షలో మరి 10% ఉందా లేదా నాకైతే తెలుస్తలేదు. మరి ఇలాంటి నమస్తే సార్, పివిసి మెటా సభ్యులందరికీ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. రాము గారు హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. రాము గారు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మాట్లాడండి. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి స్వాగతం సుస్వాగతం. మన రాజేష్ గారు బిజీగా ఉన్నట్టున్నారు. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో ఎలాంటి విషయాలు అర్థం కాకుండా వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ గంగాధర్ రావు గారు ప్లీజ్, సారీ, గణాధర్ రావు గారు ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ గణాధర్ రావు. సార్ గంగాధరరావు సార్ కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది సార్. ఆడ గంగాధరరావేనా? ఓకే సార్, బాగున్నారు సార్? బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నాం సార్. చెరుకుపల్లి నుంచి నేను గణాధర్ రావు. గంగాధర్ రావు. ఓకే సార్, వెల్కమ్. ఓకే, దానిలో పేర్లో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది సార్. ఏం లేదు సార్, నిన్న మీరు పోస్ట్ ఒకటి పెట్టారు కదా పీవీసీ మెటా ర్యాంక్ గురించి, దాని గురించి వివరం చెప్పండి సార్ కాసేపు. ఏమైంది, ఇబ్బంది ఏముంది? ఎవరు అడ్మిట్ చేయట్లా, చూస్తానే ఉన్నాను. ఏం లేదు సార్, అక్కడ చిన్నగా మనకు కనబడేది అక్కడ ఫ్లో అనేది కంటిన్యూస్ గా వెళ్తా ఉన్నది పైకి, కిందికి డౌన్ కాలే. అదేలే సార్, అదే ర్యాంకింగ్ ఆ గ్రాఫ్ అనేది చాలా బాగా వచ్చింది. అంటే గ్రాడ్యువల్ గా సెన్సులనే పెరుగుతుంది, చిన్నగా పెరుగుతా ఉన్నది. కింది మాట కట్ అవుతుంది సార్. అవునవును సార్. ఇప్పుడు వస్తుంది సార్ కొద్దిగా. అదే అది పీవీసీ మెటా ప్రైస్ అనేది గ్రాఫ్ అనేది డౌన్ కాకుండా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతుందని
ఇంక్రీజ్ అవును. ఓకే ఓకే సార్. అందుకనే అది పెట్టడం జరిగింది. ఓకే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఉంటే అడ్మిట్ ఇవ్వండి సార్, ఇబ్బంది ఏం లేదు. ఇస్తా సార్. ఓకే సార్. ఓకే సార్. రాజేష్ సార్ గారు వాళ్ళు రాలేదట్టుకుంటా సార్. సార్ కొంచెం బిజీగా ఉంటానని నిన్ననే చెప్పారు సార్. ఓకే ఓకే. అవును సార్, ఇవాళ సార్ ఏదో వాయిస్ మెసేజ్ పెట్టారు, కొంత మాకు అర్థం కాలేదు. ఏంటి సార్? సార్ పెట్టలేదు, వేరే వాళ్ళు తయారు చేసి పెట్టారు అది. ఆహాహా. ఏంటి సార్ అది? ఏం లేదు సార్, సార్ మాట్లాడిన విషయాలు పెట్టడం ఆహా. ఓకే ఓకే ఓకే. లోగడ మాట్లాడిన క్లిప్సింగ్స్ మళ్ళీ. రెండు మూడు క్లిప్లు తయారు చేసి ఓకే పెట్టారు. ఓకే సార్. పీవీసీ ఓకే, మెట థ్యాంక్ యూ సార్. మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయని విషయాలే. అదేలే సార్. ఓకే 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 సార్. ఇక్కడ శ్రీనివాస గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎంఎస్ రావు గారు శ్రీనివాస్ ఎంఎస్ రావు గారు, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్ శ్రీనివాస గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం ఇచ్చేటాల ఆప్షన్ ఇస్తున్నాడా సార్? అవును ట్రాన్స్ఫర్ కానీ ఇతర కానీ ఇస్తున్నాడు సార్? వాయిస్ రావట్లేదు సార్. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది సార్. విత్డ్రాల్స్ ట్రాన్స్ఫర్స్ అనేది ఎప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి సార్. అవి ట్రాన్స్ఫర్ అవుతుందా సార్? ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎందుకు అవ్వట్లేదు సార్? ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, విత్డ్రాల్ అవుతున్నాయి, అన్ని నార్మల్గానే ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఇందాక ఒక ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ కావట్లేదు ఏందని అడిగితేనే ఏమన్నా అప్డేట్ ఏమన్నా ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావట్లేదు అని అంటా ఉన్నారు. అంటే నాకు ఈ సెల్ నుంచి ఈ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి అవుతున్నాయి, ఎందుకు అవ్వట్లేదు? అవుతున్నాయి. అవుతున్నాయా? సరే సార్. అవుతున్నాయి. ఓకే సార్. అయితే థ్యాంక్ యూ సార్. అన్ని నార్మల్ గానే ఉన్నాయి సార్, అన్ని నార్మల్ గానే ఉన్నాయి సార్. ఒకసారి నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను సార్. చేయండి. నాకు కొంచెం ఒకసారి చూడరా సార్? తప్పకుండా సార్. స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ అంటే 3 చుక్కలు నొక్కేదా సార్? అవునవును. ఏది చేసే సార్? 3 చుక్కలు నొక్కగానే లాస్ట్ ఆప్షన్ ఉంటుంది, షేర్ స్క్రీన్ అని. లాస్ట్ ఆప్షన్ ఇక్కడ రెడ్ పడుతుంది. నా దాంట్లో ఛార్జింగ్ ఉంది. 3వ ఆప్షన్ షేర్ స్క్రీన్ అని ఉంటది. అది నొక్కుతుంటే వేరేది వస్తుంది. ఓకే సార్. స్టార్ట్ అయింది. నా వాయిస్ క్లియర్ లేదా? డిస్టర్బెన్స్ అవుతుందా? వస్తుంది సార్. క్లియర్ గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే, శంకర్ సార్. అవునవును. థ్యాంక్ యూ సార్. అవును సార్. అవును. ఓకే సార్. అదే నువ్వేనా వాయిస్ గుర్తుపట్టి అడుగుతున్నానే సార్. అవును. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి, మీరు వెళ్ళండి. బ్యాక్ వెళ్ళదు సార్? బ్యాక్ అంటే మీరు ఓకే. టెస్ట్ వ్యాలిడ్. స్క్రీన్ షేర్ అనేది ఆగిపోయింది సార్. స్క్రీన్ షేర్ అనేది మనకు టెలిగ్రామ్ అనేది చాలా ఇష్యూ ఉంది, చాలా రోజుల నుంచి. చాలా మందికి స్క్రీన్ షేర్ అనేది కావట్లేదు. కొందరికి అవుతుంది, కొందరికి కావట్లేదు. మళ్ళీ సార్ వచ్చిన తర్వాత సార్కి నార్మల్ గా మాట్లాడుకుంటూ చెప్తాం.
వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నమస్తే సార్, నమస్తే. రాజేష్ గారు నమస్తే, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్. నమస్తే, నమస్తే. సో కొద్దిగా ఇంపార్టెంట్ కాల్ వచ్చి నేను ఆ కాల్ మాట్లాడుతుండడం జరిగింది. సో నేను ఇక్కడ ఆ కాల్ ఎప్పుడు కట్ అయిపోతుందని కూడా చూసలేదు జరిగింది. ఒక్కడే ఇప్పుడు జస్ట్ ఆ కాల్ కట్ అవ్వడం, నెక్స్ట్ మరి తురంత్ అంటే రావడం ఓకే జరిగింది. సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్, అందరూ అలా మరి ఎక్కడ ఉన్నాం మనం అంటే కరెక్ట్ ఆ పాయింట్ చేద్దాం. చాలా మంది డల్గా మనం ఉన్నారు, అలా ఉండకూడదు. ఒకే దాని మీద కూడా ఉంటే కూడా సో కొద్దిగా మనము ముందుకు వెళ్ళలేమో అనిపిస్తుంది అట్లా. సో అలాగని చెప్పేసి వేరే వేరే సిస్టర్లలో పోతేనేమో మరి 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరాలు ఉంటున్నాయి. సో ఎవరైనా రిఫర్ చేసామనుకోండి, మన ఫేస్ వాల్యూ ఖరాబ్ అయిపోతుంది. అంటే మళ్ళీ వాళ్ళకి మన ముఖము ఏ విధంగా చూపించడం అన్న ఇదిగా అయిపోతుంది అనమాట. అంటే కొంతమంది ఏమో పర్సనల్గా వాళ్ళని కొద్దిగా బెనిఫిట్ వస్తా అని చెప్పేసి బెనిఫిట్ రాకపోవడము, కొంతమంది పర్సనల్గా వాళ్ళని కూడా అంటే పర్సనల్గా కూడా వాళ్ళని లాస్ చేయడం అది తక్కువ కావచ్చు. బట్ ఎక్కువ శాతం సిస్టంలో పడిపోతున్నాయి. ఈ ఎంఎల్ఎం అనేది ఏమవుతుందంటే మన లెక్క అంటే ఇది ఏమంటుంది దాన్ని రిఫరల్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే రివార్డ్ ప్రోగ్రామ్ కావచ్చు. సో ఇంకో దాన్ని మనం పేరు తీసుకునే వాళ్ళకి మనదే మాట్లాడుకున్నాము. మన దాంట్లో కూడా రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది, రివార్డ్ ప్రోగ్రామ్ ఉంది, రెండూ ఉన్నాయి. సో ఇలాంటివి వస్తున్నాయి సిస్టాలు, బట్ కాకపోతే నిలబడతలేవు. మరి ఏం చేద్దాం? ఒక దాని మీదనేమో కుదరట్లేదు, ఒకే దాని మీద ఉంటే కుదరడం లేదు, అవునా? సో ఈ విధంగా మరి మనకి జరుగుతున్నవి. బట్ ఇలాంటి టైంలో చాలామంది కొద్దిగా సెంటిమెంటల్గా కూడా మరి మనం ఒకే సిస్టంలో ఉంటే బాగుంటుంది, ఎప్పటికైనా ఇది మరి మనకి లాభాలను అయితే ఖచ్చితంగా చేకూరుస్తుంది అని అనుకునే వాళ్ళకి ఏమవుతుందంటే మనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి చలో ఇది ఎప్పుడైనా పర్లేదు అంటే పర్వాలేదు, ఓకే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సో మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన దగ్గర మనీ లేదు, ఉన్న మనీ మనము పీవీసీలో అండ్ పార్లమెంట్లో పెట్టాము. సో అలాంటి వాళ్ళకి అంటే మనలాంటి వాళ్ళకి అంటే ఒకే సిస్టమ్ మీద మనం ఉందాం అన్న వాళ్ళకి కొద్దిగా మరి అందరికి కూడా ఏమంటుందని ఇది మనం ప్రాబ్లంలో పడినట్టు. అంటే ఎందుకంటే ప్రాబ్లంలో పడినట్టు అంటే ఏదో అయిపోయిందని కానీ మీరు నా మాటను అర్థం చేసుకునే ప్రయత్నించండి. అంటే ఇప్పుడు ఇన్ బిట్వీన్ మనం ఈ $100 పీవీసీలతో ఏం చేయలేకపోతున్నాం, అది నేను మాట్లాడేది దాని గురించి మాట్లాడుతున్నాను అట్లా. ఎందుకంటే దీని మీద సంపాదించాలా, దీని మీద డబ్బులు అయితే మంచిగా ఉండి అనుకుంటే ఇప్పుడేమో డల్గా ఉంది కదా అట్లా. కానీ ఇక మనీ ఉండి ఇట్స్ ఓకే అనుకునే వాళ్ళకేమో ద బెస్ట్ అంటే ఇప్పుడు రాకుండా మనకు వస్తుంది కదా అన్నట్టు అట్లా ఆ విధంగా ఉంది. అందుకే అప్పుడప్పుడు మీతో అంటే ఇప్పుడని కాదు, ఈ 1 month 2 months గురించి మాట్లాడట్లేదు నేను. అసలు 2 months గురించి అయితే నేను లేను. ఓకే, లాస్ట్ 1 year నుంచి కూడా మనం కొన్ని ఇలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం, షేర్ చేసుకుంటున్నాం మనతో అందరం ఇక్కడ. సో అందులో నుంచే మరి అంటే పబ్లిక్ మన పార్ట్నర్స్ ఏంటంటే అర్థం చేసుకుంటారని. ఇట్లా లేట్ అయితే సిస్టమ్ చేయాలి వర్క్, మనము ఏదో అడగడము కాదు. అడుగుదామంటే ఈ సిస్టమ్ కదా, అది ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థకి ఎట్లుంటుందంటే మనం అడిగితే సంస్థకు పెద్దగా ఫరక్ పడది. ఎనివే మన ప్రయత్నం మనం చేసుకుంటూ చేరాలి. సో సరిగ్గా స్క్రీన్ షేర్ అవుతుందా చెప్పండి సార్. అవుతుంది సార్, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. కొద్దిగా ఇక్కడ మనము సో
సో యాక్చువల్లీ అది అదే పాయింట్ ఎందుకు వచ్చినాయంటే ఆ పాయింట్ మాట్లాడాలనుకున్నాను, నాకు కాల్ వచ్చింది. సో అక్కడ దగ్గర దగ్గర 22 minutes 23 minutes నేను మాట్లాడడం జరిగింది. ఎనివే అది కూడా ఇంపార్టెంట్ కాల్ కనుక కొంచెం మాట్లాడడం జరిగింది. లేకపోతే వాళ్ళకు కూడా తెలుసు నేను మీటింగ్లో ఉంటాను ఈ టైంలో అని. సో ఇక్కడ కొద్దిగా మనము ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే tradingview.comకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది వేరే వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, జస్ట్ మినిట్ చూడాలనుకున్నాం, చూద్దాం. మార్కెట్ని మనం ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చాం, బట్ మార్కెట్ గురించే తెలుసుకుందాం, మార్కెట్ గురించే చూద్దాం అని నా ఆలోచన అనమాట. ఆల్రెడీ మనం మార్కెట్లోనే ఉన్నాం కదా, మరి వాళ్ళే రావాలి వాళ్ళే ఇయ్యాలా అని కాకుండా ఓకే వెయిట్ సార్, ఫ్రీ అంటిల్ యు ఆర్ రెడీ. ఎస్, అవసరం లేదు. వాట్ ఈస్ ఎసెన్షియల్ బిల్డ్ యాన్యువల్ ఓకే, సైన్ ఇన్ విత్ గూగుల్. ఇక్కడ ఏమో ఇంగ్లీష్, కంటిన్యూ, యూజ్ అనదర్ అవసరం లేదు, డన్. వాట్ ఇస్ దిస్? ఓకే, ఎస్, కంటిన్యూ. సో టోటల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ చూడండి సార్ ఎలా ఉందో. 1, 2, 3 సంవత్సరాల్లో 2021, 2023, 2025 అంటే ఏ విధంగా వెళ్ళింది సార్? ఇక్కడ ట్రిలియన్లో 3.74 ట్రిలియన్ ఎక్కడ ఉండే సార్? ఎక్కడ ఉన్నది, ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే టోటల్గా మార్కెట్ క్యాప్ బ్రేక్ డౌన్ ఎట్లుందంటే నిజంగా చూస్తే హై లెవెల్కి వెళ్ళిపోతుంది, హై లెవెల్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ మీరు చూస్తారు కదా, అంటే 5 సంవత్సరాల వ్యూ చూస్తున్నాం మనం. ఎంత? 5 సంవత్సరాల వ్యూ చూస్తున్నాం. ఓకే, 1 week, 1 month అంటే ఇయర్లు కూడా చూడవచ్చు, 1 year కూడా చూడవచ్చు. చూడండి ఒకసారి 1 year చూసుకుంటే చూడండి సార్, అయినా కూడా ఎలా ఉందో చూడండి. 1 year గ్రాఫ్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. హెచ్చు దగ్గర ఉన్నా కూడా ఓవరాల్లీ సార్, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా సార్? ఒకసారి చెప్పండి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఫుల్ సైలెన్స్ అయింది, అందుకని నేనేమో స్క్రీన్ షేర్లో ఉన్నాను. ఎవరైనా చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూడండి సార్, మరి ఏ విధంగా మార్కెట్ అనేది టోటల్ క్రిప్టో మార్కెటింగ్ క్యాప్ అనమాట, టోటల్గా అంటే ఓవరాల్గా
ఇది అది అని కాదు. టోటల్ క్రిప్టో మార్కెటింగ్ ఏ విధంగా ఉంది అని చూస్తే, సో ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ బీటీసీ అంట. బీటీఎస్ లేకుండానే చూడండి సార్, ఇక్కడ బీటీఎస్ లేకుండా చూస్తే కూడా మార్కెట్ అంటే ఇది బీటీసీ లేకుండా మనం బీటీసీని పట్టుకోలే. బీటీసీని పట్టుకోకుండా కూడా నీకు ఒక రేంజ్లో క్రిప్టో మార్కెట్ ఉంది సార్. ఓన్లీ మనం అందరం మాట్లాడుకుంటాము క్రిప్టో అంటేనే బీటీసీ అని మనం అనుకుంటాం మనం. సో వితౌట్ బీటీసీ, ఎక్స్క్లూడింగ్ బీటీసీ అంటే బీటీసీ లేకుండా కూడా మనం చూస్తే మార్కెట్ అనేది ఎప్పుడు కానీ హై లెవెల్కి వెళ్తుంది. సో ఇది మనకి ఇంకా కూడా చాలా రోజులు ఉంటుంది. ఇది అంటే పైకి పోతుంది మార్కెట్ పడదు. ఓకేనా. సో ఇక్కడ ఆల్ట్ కైనర్స్ అని ఉంది, అది కూడా తీసేస్తే కూడా అయినా కూడా మార్కెట్ చూడండి ఎలా ఉందో. ఓకే. సో క్రిప్టో మార్కెట్ అనేది పైకి వెళ్తూనే ఉంది. మనము 1 year చూసినా కూడా లేదా 5 years చూసినా కూడా చూడండి సార్, ఇది 5 సంవత్సరాలు, 21 నుంచి 25 వరకు. ఓకే. సో ఆల్ట్ కాయిన్ అన్నిటినీ కూడా ఇలా చూసుకుంటే ఈ విధమైనటువంటి గ్రాఫ్ను మనం చూస్తాం. ఓకే. సో 6 months 6 నెలలు బీటీసీని తీసేసినాం, అయినా కూడా ఆల్ట్ కాయిన్ అయినా కూడా మంచిగా మరి ఇలాగే వెళ్తూ ఉంది. సో హైకి వెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ 1 month చూసుకున్నా కూడా ఒక లెవెల్కి వెళ్తుంది. సో టోటల్ వాల్యూ ఆఫ్ లాక్డ్ చార్ట్ 5 yearది. ఓకే. ఇక్కడ మనము ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క క్రిప్టోని కూడా మనము సెర్చ్ చేసి చూడొచ్చు ఇందులో. See the total crypto market cap on the chart today. It is $3.742 trillion. $3.742 trillion, which is the 1.82% higher than yesterday. నిన్నటి కంటే కూడా 1.82 ఇంకా కూడా ఈరోజు హైయెస్ట్ వెళ్ళిందని చెప్తుంది. ద ఆల్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 287.317 billion యాజ్ ఆఫ్ టుడే, ఈ రోజు వరకు చూస్తే. దిస్ చార్ట్ విల్ బి హెల్ప్ యూ యాక్సెస్ మార్కెట్ వితౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం. యూ కెన్ ఆల్సో చెక్ ద టోటల్ వాల్యూ లాక్డ్ చార్ట్ అండ్ లెటింగ్ traders see how much crypto is locked in protocol. సో ఇక్కడ చార్ట్లో మనము చూస్తే ఇక్కడ ఎంతమంది లాక్లో ఉన్నారు, ఎంతమంది తీసుకున్నారు అనేది కూడా మనకు కనబడుతుంది పూర్తిగా విషయం అనుకుంటుంటే. అంత డీప్గా నేను వెళ్ళట్లేదు, బట్ ఈరోజు ఎందుకంటే ఈరోజు నేను స్టార్టింగ్లో ఎందుకు మాట్లాడినంటే మొత్తం ఇది కొద్దిగంత అందరితోని చూద్దాం అనుకున్నాను, అంటే అందరికీ అర్థమయ్యేలా ఇట్లా చూద్దామని నేను అనుకున్నాను. బట్ నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చి మాట్లాడినాను. నేను డీప్గా వెళ్ళట్టు మీకు షార్ట్కట్గా మనం చూస్తున్నాము. ఇది ఎందుకు అంటే ఇది మనం దీని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అనేది రాబోయే రోజుల్లో మీకు అర్థమవుతుంది అనమాట. రాబోయే రోజుల్లో మీకు అర్థమవుతుంది. షార్ట్కట్లో ఏది చెప్పకూడదు, చెప్పినా వినకూడదు, మనకు అర్థం అవ్వదు, దాంతో మనకు వచ్చే బెనిఫిట్ కూడా ఉండదు. కొద్దిగా తెలుసుకున్నది బెటర్. ఓకే. సో ఈ విధంగా మార్కెట్ క్యాప్ బ్రేక్ డౌన్ అనేది ఈ విధంగా ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే మార్కెట్ అనేది సో ఏ విధంగా వెళ్తుంది అనేది మీరు చూడగలుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇది కరెక్టేనా కొద్దిగా చూస్తే ఇక్కడ ఏముంటుందంటే నువ్వు సేల్ చేయంటుంది. సేల్ చేయనప్పుడు సేల్ చేస్తే కరెక్టేనా మీరే చెప్పాలి. ఎవరన్నా అంటే కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతవరకు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటారు. సో బై చేయమన్నప్పుడు బై చేస్తే
నిజంగానే బయట చేసిన తర్వాత పైకి వెళ్ళింది. మరి సేల్ చేయమన్నప్పుడు సేల్ చేస్తే నిజంగానే కిందకి వచ్చింది. అంటే వద్దు అంటే కొనుక్కున్నావు, ఇక్కడ అమ్మాయి ఇక్కడ పడిపోతుంది అన్నట్టుగా కనబడుతుంది. ఏమన్నా సార్ మీ అందరికి? కొంతమంది కనబడుతుంది, అందరికి అర్థం కాదు ఇది. బట్ అర్థమైన వాళ్ళు కొంతమంది సైలెన్స్ ఉంటారు, ఉండండి పర్లేదు. బట్ ఒకరిద్దరు అయితే కొంచెం మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుందేమో నేను అనుకుంటాను. అదర్వైజ్ నో, మీ ఇష్టం అది. సో ఇక్కడ ఏంటంటే ఇవి మనం నేర్చుకుంటున్నాము, మేమైతే చాలా నేర్చుకుంటున్నాము. సో ఇవి మాకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి. వీటిని ఏమంటారు సార్? క్యాండిల్స్. నేను ఇంతకుముందు మీకు క్యాండిల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. చాలా రోజులు అవుతుంది అనుకో, చెప్పడం జరిగింది మీ అందరికి కూడా. చాలా వరకు నేను చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ అవన్నీ నేర్చుకొని ఇప్పుడు చేసుకుంటున్నాను అనుకో, ఇప్పుడు లేరు అనుకో, పబ్లిక్ అందరు లేరు, కొంతమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉంటారు మీ అందరికీ కొద్దిగా. సరే ఇక్కడ లేరు సార్, వాళ్ళందరూ కూడా వాళ్ళు వర్క్ మీద ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకసారి 2 సార్లు మనం మాట్లాడుకున్నాం గత సంవత్సరం ముందు. ఇంకొక సంవత్సరం అయితే కొంచెం వెళ్ళి చాలా మంది బిజీగా ఉంటారు సార్ అంటే బిజీగా అయ్యారు. నిజంగానే బిజీగా అయ్యారు. ఓకే, ఇక్కడ కూడా మనము డేట్ రేంజ్ కానీ లేదా డే కానీ మనం సెలెక్ట్ చూసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక హింట్ ఇస్తున్నాయి, అంటే జస్ట్గా మనం కొద్దిగా అంతా చూస్తున్నాం అంతే ఇక్కడ. సో ఎందుకు, ఏమిటి, ఎలా అనేది తర్వాత చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ కూడా మీకు పనిచేస్తాయి. మనకి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి పైన మీకు నేను స్క్రోల్ చేస్తున్నాను. సో ప్రతిదీ మనకి ఇక్కడ ఉంటుంది. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు చెక్ హియర్. మనం ఏదైనా కూడా చెక్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా మనం చూసుకోవచ్చు. సో మనకు సెషన్స్ కూడా చాలా బాగా నడుస్తున్నవి. ఎందుకు అనేది మీకు తెలుస్తున్న తర్వాత ఇవన్నీ మనం ఏంటంటే మనం అన్ని చేసాం, చాలా చేసాం. ఎక్కడ చేసినా కూడా లేదా ఎవరినైనా మనం ఇన్వైట్ చేసినా కూడా వితౌట్ ఇన్వైట్ ఏమో మనీ రావట్లేదు. కొద్దిగా ఆశపడి చేస్తే మరి అక్కడ మనకు ఫేస్ వాల్యూ ఖరాబ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇలాంటివి నేర్చుకుంటే, నాలెడ్జ్ నేర్చుకుంటే నువ్వే రాజువు, నువ్వే మంత్రి. నువ్వే రాజు, నువ్వే మంత్రి. అక్కడ అలాంటి సిస్టంలో మనం వెళ్ళిన తర్వాత మనం ఒకరి కింద వర్క్ చేయాలి. బట్ ఇలాంటివి తెలుసుకుంటే నో, నువ్వే రాజు, నువ్వే మంత్రి. ఓ రూపాయి పోయినా నీదే పోతుంది, ఓ రూపాయి వచ్చి నీకు వస్తుంది. ఇక్కడ మరి ఎవరికైనా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటే నథింగ్, నో. ఎవరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి సార్ నేను అక్కడ ఉన్నాను సార్ పీవీసీ, నేను మళ్ళీ ఇక్కడికి రామన్నా సార్. ఎవరిని మిమ్మల్ని ఎవరిని కూడా మనము ఫోర్స్ చేయకూడదు. ఎవరికి కూడా మేము అలాగా చెప్పేది జస్ట్ నాలెడ్జ్ కింద తీసుకో. నువ్వు చేయడం చేయకపోవడం యాజ్ యువర్, మీ ఇష్టం, మన ఇష్టం, నా ఇష్టం. ఇది నాలెడ్జ్ గెయిన్ చేసుకో, నథింగ్. నాలెడ్జ్ గెయిన్ చేసుకో అంతే. ఏమంటున్నా, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. సారు ఇది పీవీసీ మెటది, మనం ఇది చెప్తున్నాం, అన్నీ నేర్చుకోవాలి సార్. నేర్చుకుందామని చెప్తున్నాం, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి అట్లా. పీవీసీ మీటర్ నేను కాదని అనట్లేను, నేను ఎన్నోసార్లు నేనే అనేవాడిని మన పీవీసీ మీటర్. 100% ఇప్పుడు కూడా మన పీవీసీ మీటర్ గ్రూప్ మనందరం పర్లేవెంట్ పీవీసీ ఫ్యామిలీ మెంబర్స్ మనందరం కూడా. ఉంటారు 10 మంది వేరే వాళ్ళు, నో ప్రాబ్లం. దట్ ఈస్ వాళ్ళు నాలెడ్జ్ నేర్చుకోవడానికి వస్తారు, నాలెడ్జ్ తీసుకోవడానికి వస్తారు వాళ్ళు. సో డియర్ పార్ట్నర్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్రతిదీ కూడా. సో మరి ఇక్కడ ఇది ఏమైనా జస్ట్ ఇక్కడ ఓకే, ఇక్కడ చూస్తే మరి పీవీసీని కూడా కొద్దిగా చూద్దామా. పీవీసీ
పీవీసీ రాలేదు సార్, వేరే వేరే వస్తున్నాయి. ఏంటిది పీవీసీ 190 పీవీసీ చూసారా సార్? పీవీసీ అనగానే లాట్ ఆఫ్ వస్తున్నాయి. 994 ఉన్నాయంట దీని మీద. ఓకే, ఇలా ఈ విధంగా 994 ఉన్నాయంట. ఓకేనా? ఓకే, ఒకసారి చూపిస్తాను, చూద్దాం. పీవీసీ మీట, పీవీసీ మీట ఇన్వాలిడ్ సింబల్. సో ఇక్కడ మేబీ సార్ ఎక్కడ చెక్ చేస్తున్నారు సార్? ఇది ట్రేడింగ్ మార్నింగ్ సార్. ట్రేడింగ్ గుడ్ మార్నింగ్ ట్రేడింగ్ వ్యూలో. ఎస్ సార్. ఆ, ఇది ఓకే, నేను మామూలు గూగుల్ పాయింట్ లోకి వచ్చి చెక్ చేయండి. చెక్ చేయండి సార్. 1 minute సార్. ఉమ్. అంటే ఆల్ పెట్టినా కదా అని ఆహా, చెప్పేసి ఓకే నేను సార్ ట్రేడింగ్ వ్యూ లో షో చేయదు సార్, అంటే ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి ట్రేడింగ్ వ్యూ లో షో సార్ చేయదు. అంటే అవునవును సార్ సార్. అంటే చేస్తుంది సార్ సార్ చేస్తుంది చేస్తుంది సార్, చేస్తుంది. సార్ కాకపోతే పీవీసీ యూఎస్డిటి సార్ పీవీసీ యూఎస్డిటి కొట్టండి. ఆ పీవీసీ యూఎస్డిటి యూఎస్డిటి కానీ టైప్ లేకపోతే చేయండి. ఓకే సార్, పీవీసీ యూఎస్డిటి కానీ లేకపోతే పీవీసీ బిఎన్బి మన బిఎన్బి కానీ. రైట్. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. మీరు మరి ఓకే ఎందుకంటే మనం ఒకసారి ప్రతిరోజు చూసినా కూడా ఒక్కోసారి మనకు గుర్తురాదు, ట్రేడింగ్ ఒక్కోసారి వ్యూ. అలా ఉంటుంది. tradingview.com లోకి వెళ్ళాను అనమాట నేను. అంటే ఇక్కడ జస్ట్ గూగుల్లో నుంచి వెళ్ళి ఓకే, ఇది రావడం జరిగింది. మీరు కొద్దిగా లేట్ వచ్చినట్టున్నారు సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్, కొద్దిగా ఎందుకంటే క్రిప్టోలోకి వెళ్దాం కూడా ఇక్కడ మనము. ఓకే, సో డొమైన్ చార్ట్లకు కూడా వెళ్ళొచ్చు. చూద్దాం సార్, అది నేను మీకు మీరు ఉండండి సార్ లైన్లో కొద్దిగా ఒక నిమిషం సార్. ఓకే, సో ఇక్కడ చూస్తే బిట్ కాయిన్ డామిన్ అండ్ బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ టోటల్ మార్కెట్ క్యాప్ చూడండి సార్. బిట్ కాయిన్ ఓన్లీ ఈ 3.75 ట్రిలియన్ యూఎస్డిటీలో ఓవరాల్ గా చూస్తే 2.38 యూఎస్డిటీ మిలియన్లో ఓన్లీ బిట్ కాయిన్దే అంటే 63 పాయింట్ నడుస్తుంది. ఇక్కడ చూడండి సార్, పైన రాశారు వాళ్ళు మనకి. బీటీసీ డొమినెన్స్ షో ద బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ కంపేర్డ్ టు ద ఓవరాల్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద టాప్ 125 కాయిన్స్ లో బిట్ కాయిన్ హోల్డ్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ ద మార్కెట్ 63.43. See the chart below and compare Bitcoin dominance to the other coins. చూడండి సార్, ఇలా విధంగా కింద ఫస్ట్ బిట్ కాయిన్ ఉంది, తర్వాత ఇథీరియం ఉంది, తర్వాత XRP, దెన్ టెథర్ యూజిటీ. సో 5th నెంబర్లో బిఎన్బి ఉంది. 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి ఇక. ఓకే, ఇవన్నీ మామూలు. సో ఇప్పుడు మనం అందరం కూడా చాలా మంది అంటే ఇక్కడ మనందరం ఎందుకు అంటున్నంటే కొందరేమో నేర్చుకోవాలని ఉన్నారు, కొంతమంది ఫ్యూచర్లో వస్తారు, కొంతమంది పాస్ట్లో ఆల్రెడీ వచ్చారు, ట్రేడింగ్ నేర్చుకుంటున్నారు, చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడు ప్రెజెంట్లో కూడా ఉన్నారు. అందుకే మనం అన్న ఒక ఇది వాడుతున్నాను. సో ఫ్యూచర్లో కూడా వచ్చేది ఉంటాయి సార్. పబ్లిక్ అందరూ కూడా ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు వస్తారు. ఈవెన్ మనతో కాకపోవచ్చు, లేదా మనతోనే కావచ్చు, లేదా ఇంకోళ్ళతో కావచ్చు. బట్ మనందరికీ కూడా ఇది అవసరం పడుతుంది సార్. మనందరికీ కూడా ఇది అవసరం పడుతుంది అని నేను అంటున్నాను. మేబీ పడకపోవచ్చు, ఐ డోంట్ నో, తర్వాత విషయం. కానీ నాకు మాత్రం అవసరం పడుతుంది అనిపిస్తుంది. నేను కూడా ఒకప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను. క్రిప్టోకి నేను ఏమంటే సార్ దాన్ని సార్ వ్యతిరేకి, అంటే క్రిప్టో అంటేనే మీకు చాలా వ్యతిరేకి. నాకు క్రిప్టో అంటేనే నచ్చదు. బట్ అలాంటిది ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యూచర్ ఏమో అక్కనే కనబడుతుంది అన్నట్టు కొంచెం అనిపిస్తుంది అనమాట. అది కూడా 100% నేర్చుకున్న తర్వాత విత్ ఏమంటారు సార్, గురు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సార్? గురువు అంటే మనం సారే అంటాం బట్ మేబీ. సో వితౌట్ అంటే మనం ఎక్కడ కానీ ఎక్కడో కొంచెం చూసుకొని, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వండి, మన పీవీసీ మీడియా గ్రూప్లోనే చాలాసార్లు మనము ఇది ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటాం, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఇది 100% నాలెడ్జ్ కాదు, ఇది పైపోయింది. అంటే 100%లో ఈ పర్సెంటేజ్ ఏంటంటే 0.000 ఒక 10 జీరోల తర్వాత ఒక్కటి కూడా రాదు. ఆ రకంగా అలాంటి నాలెడ్జ్ ఇది. సో అందుకే అంటాను, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఉదాహరణ మాత్రమే.
సో అలా ప్రాపర్గా నేర్చుకొని మనం అది చేసుకుంటే నాకు ఇందులోనే ఫ్యూచర్, మనకు ఇందులోనే అంటే ఈవెన్ నేను ఒక్కనే కాదు, నేను అంటే చాలా మీటింగ్స్ చూసిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్నాను అనమాట. ఒకటి రెండు కాదు, దగ్గర దగ్గర ఒక 20-25 గ్రూపుల్లో అంటే అలాంటి చూసిన తర్వాత ఈ విధమైనటువంటి మాటలు వస్తాయన్నమాట, ఇంకే రావు. సో ఇలా మనం అంటే ఇంకో దానికి దీనికి కంపారిజన్ కూడా మనం చూసుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో అదంతా మనకు అవసరం లేదు, మనం తర్వాత చూద్దాం. జస్ట్ కొంచెంగా మనం ముందుకెళ్దాం, కొంచెంగా చూసుకుందాం. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా, మీరు అందరూ కూడా ఏ విధంగా ఉండాలా, ఏంటి, ఎలా నేర్చుకోవాలా అనేది చూడండి సార్. అప్ ట్రెండ్కు ఇది ఎలా వెళ్తుంది, సో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇక్కడ ఐడియాస్ ఎలా అంటే ఏ ప్యాటర్న్లో వెళ్తుంది, ఏ ప్యాటర్న్లో నువ్వు ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయకూడదు, ప్రతిదీ కూడా మనము ఇవి ట్రేడింగ్ చేసే వాళ్ళు 100% సక్సెస్లో ఎలా ఉంటారంటే వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకుంటేనే ఇవన్నీ తెలుస్తాయి. వితౌట్ తెలీదు. ప్రతిదీ కూడా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత, సో అప్పుడు కదా మనకి ఇవన్నీ అర్థమవుతాయి. ఓకే, వితౌట్ ట్రైనింగ్ ఇవన్నీ మనకు అర్థమవుతాయి సార్? ఎవరైనా చెప్పండి సార్. ఇలా మైక్రో పాయింట్ కూడా మనకు అవసరం. సో ఇలా చెప్తే తెలియదు సార్ అది అలాగా. మనకి ఏమైనా అర్థమవుతుంది సార్? ఇప్పుడు గురువు లేని విద్య అన్నది జీరో సార్. ఏదైనా అలా అయిపోతుంది. గురువు అనేది ఉండాలి ప్రతి దానికి. 100%. ఎస్ సార్. సో ఇవన్నీ మనకి ఎవరు సార్, ఎవరు మాట్లాడుతున్నట్టు కొద్దిగా మరి మాట్లాడతారా, లేకపోతే మ్యూట్ చేసుకోండి. ఐ థింక్ అనుకోకుండా మైక్ అన్మ్యూట్ అయినట్టు అవుతుంది సార్ది. సో మ్యూట్ చేసుకోండి. ఎస్, థ్యాంక్ యూ. సో ఇలా ఈ విధంగా ఇక్కడ నువ్వు మనీ అనేది అర్న్ చేయాలా, నీ ట్రేడ్ అనేది సక్సెస్ కావాలి అంటే ఈవెన్ నువ్వు పడుద్దని పెడుతూ కావచ్చు, లేకపోతే పైకి వెళ్తాను కావచ్చు, కిందికి వెళ్తాను కావచ్చు, దాని మాటలు వేరుంటాయి, ఆ లాంగ్వేజ్ వేరుంటుంది. బట్ ఆ లాంగ్వేజ్ ఇక్కడ యూజ్ చేయకూడదని చేయట్లేదు. సో ఇక్కడ ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది మనము నేర్చుకున్న తర్వాత చేసే ట్రేడ్ అంటుంది దాన్ని. ఓకేనా? సో అందుకని మై పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఏదైనా కూడా నేర్చుకుంటేనే వస్తుంది సార్, వితౌట్. ఓకే, సో ఇక్కడ చూడండి సార్, వాళ్ళ కామెంట్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఎవ్రీవన్ వాంట్ all to sin but cannot even keep it quiet here. Okay, it is not falling like a knife, probably a fake out. So sir, there is no best cookie, make me coffee please. Okay, discussion technical. ఈరోజు మీకు ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు, నో ప్రాబ్లం. బట్ మేము వీటిని నేర్చుకున్న తర్వాత, పూర్తి నేర్చుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ అలా వేస్తాం అంతే. మేము కంటిన్యూస్గా వెళ్ళి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ అలా, ఎందుకంటే మాకు తెలియకుండా మేము చేయరాదు కదా సార్, చెప్పకూడదు కదా. అందుకని ఇక్కడ ఇది చూశారంటే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. బట్ ఇక్కడ నేను ప్లే చేయట్లేదు. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను నేను. ఓకే, సో ట్రేడింగ్కి రావడం జరిగింది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ టైం లేకుండా, టైం అనుకోకుండా మనకి ఇక్కడ అయింది ఈరోజు. ఎందుకంటే నాకు ఒక కాల్ వచ్చి 23 minutes నేనే లెఫ్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో డీర్ పార్ట్నర్స్, కొంచెం మనం మళ్ళీ కూడా మనము ఎస్ సార్ చెప్పండి రాజేష్ సార్. మనకి ఏంటంటే పివిసి యుఎస్డి అని టైప్ చేస్తుంటే ఏంటంటే మనకు ఓన్లీ ప్యాన్కేక్ స్వాప్ లో ఎక్స్చేంజ్ లో ఉంది కాబట్టి అక్కడికే వెళ్తుంది, అదొకటే షో చేస్తుంది.
ఆ అంతే. మెయిన్ ఎక్స్చేంజ్ మనకు అది ఒకే దాంట్లో మనకు అయింది గనక అక్కడిది మాత్రమే మనకు చూపిస్తుంది సార్. అవును సార్, ఓకే సార్, అది మీరు అన్నారు రెండు కదా సార్ చూపిస్తుంది, ప్యాన్కేక్ స్వాప్ ప్యాన్కేక్ స్వాప్ 2. చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, మనము మీరు అందరూ కూడా దీన్ని గమనించగలరు. మన సింబల్ కరెక్ట్ వచ్చింది ఇక్కడ చూడండి సార్. ఇక్కడ అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఓన్లీ మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే చాలా చాలా ఎక్స్చేంజ్లకి మీరు వెళ్ళి చూడండి, మన పీబీసీ మెటా తో మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి కమింగ్ టు పాన్ కేక్ లో ఉన్నది అని మనకు చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేశాను. ఓకే చూద్దాం సార్. ఓకే 1 minute. దిస్ ద మన యొక్క ఇది పీవీసీ యొక్క చార్ట్ చూడండి సార్ ఇక్కడ. ఓకే, ఇది కూడా మనకు చెబుతుంది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు నిజంగా చూస్తే ఇట్స్ రియల్లీ ఇట్స్ గ్రేట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది సార్, ఇక్కడ పైన ఫస్ట్ చూడండి, అక్కడ సేల్ చేయమన్నది, సేల్ చేయమని వచ్చింది. కరెక్టే, సేల్ చే అక్కడ నువ్వు సేల్ చేస్తే మళ్ళీ ఇక్కడ నీకు బై చేయమన్నది. ఇక్కడ నువ్వు బై చేస్తే మళ్ళీ ఆ ట్రేడింగ్ నువ్వు అంటే బై చేసి అలా ఇది మళ్ళీ సేల్ చేయమని చెప్పేంత వరకు నువ్వు ఉంచుకుంటే, బట్ మరి నీ యొక్క క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉందన్న దాన్ని బట్టి ఉంటుంది సార్. నేను మరి $100 పెట్టుకుంటాను, మరి నాకు ఇలా ఇది వచ్చినప్పుడు $200 వస్తుందా, $300 వస్తుందా అంటే కాదు. ఇక్కడ ఎంత ఇంప్రూవ్ అయింది, ఇక్కడ మరి ఎంత డౌన్ అయింది, బేస్డ్ ఆన్ దానిపైన ఉంటుంది అనమాట. మనీ సంపాదించాలి అంటే ఇక్కడ కూడా యూ గయా అన్నట్టు ఉండదు. యూ గయా అంటే పోతుంది. ఓకే, సో ఎక్కడం వరకు ఎక్కడమేమో అంటే పెరగడం ఉంటుందని మనం ఇక్కడ అందరికి అర్థం అవ్వాలంటే, ఎక్కడం అంటే పైకి వెళ్ళడం చాలా 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 కష్టంగా వెళ్తాయి సార్. ఇప్పుడు మరి కిందకి వచ్చినప్పుడు అంత కష్టంగా వస్తుందంటే రాదు. జస్ట్ జంప్ అవుద్ది అవ్వచ్చు. అట్లా అని చెప్పి మీరే చెప్పగలుగుతారు సార్. కొంచెం కూడా వస్తాయి సార్, అట్లా కూడా వస్తాయి, ఇట్లా కూడా వస్తాయి, కానీ ఎక్కువ శాతం జంప్ అవుద్ది. సో ఇక్కడ మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, పీవీసీ మెటా ఒకటి చూడండి, పేద క్యాండిల్ పడింది. ఇక్కడ కింద బై అని రాశారు, ఏమని ఇక్కడ చూడండి సార్. ఇక్కడ నేను మార్క్ పెడతాను. ఇక్కడ ఏమన్నారు సార్, ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడ, అవునా, 0.008505. తర్వాత క్లోజింగ్ ఇక్కడ అయింది సార్. ఇక్కడ సేల్ అన్నాడు, ఇది ఇక్కడ క్లోజింగ్ అయింది. ఇక్కడ క్లోజింగ్ అయింది. ఇక్కడ 0.00. యాక్చువల్లీ ఎగ్జాంపుల్ నేను ఫుల్గా చెప్పట్లేదు, బట్ జస్ట్ కొద్దిగా హింట్ ఇస్తున్నాను. మనం అన్ని నేర్చుకుని అన్ని మాట్లాడి మళ్ళీ పీవీసీ మేడం కూడా మాట్లాడకపోతే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఇక్కడ ఇది చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కింద ఏది 0.8506 ఇక్కడ నువ్వు $1000 పెట్టుకుంటే, $1000 నువ్వు పెట్టుకుంటే, వెంకటేష్ సార్ మీరు ఉన్నారా సార్? సార్ ఉన్నాను సార్. ఒకసారి క్యాలిక్యులేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ 0.008506 నేను $1000 పెట్టి పీవీసీ కొన్నాను. సో నేను ఇక్కడ సేల్ అనే నాకు ఇండికేటర్ వచ్చింది. సో ఇమీడియట్లీ నేను దీన్ని సేల్ చేశాను 0.008655 ఒక $1000తో. ఇక్కడ సేల్ చేయమని సేల్ చేసేసాను. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ నాకు సార్? నో ప్రాబ్లం, ఒక 2 minutes 1000 రూపీస్ వస్తాయి సార్. ఓన్లీ 1000 రూపీసా? ఎస్ సార్. ఓకే, 1000 అంటే సో ఇది టైమింగ్ చూస్తే మరి ఎంత ఏ రోజు నుంచి ఎప్పుడైంది ఒక్కసారి సార్. సో బట్ ఇక్కడ ఫ్లక్చువేషన్ అనేది మనకు పీవీసీ మెటా అంటే తక్కువ జరుగుతుంది. అంటే ఇక్కడ నువ్వు $1000 పెడితే కానీ నువ్వు అక్కడ క్లోజ్ అయ్యే సమయానికి నువ్వు సార్ అది మీరు చూపించేది ఓన్లీ ఒక జస్ట్ ఏంటంటే ఒక 1 hour బిఫోర్ మీరు చూపించేది 15 minutes క్యాండిల్స్ కాబట్టి అవన్నీ కూడా 15 minutes రైట్. ఇవన్నీ 15 minutes కనుక మరి నువ్వు 15 minutes లో $1000 పెట్టి 1000 రూపీస్ సంపాదించుకున్నావు అంటే ఇది మినిట్స్ లో. సో మరి ఇక నువ్వు పే టు ద ప్రైస్ తో నువ్వు ట్రేడింగ్ నేర్చుకుంటే నువ్వు మరి ఏ విధంగా ముందుకెళ్ళగలవు, ఏ విధంగా నువ్వు సంపాదించగలవు అనేది ఇక్కడ జస్ట్ మరి చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. బట్ ఖచ్చితంగా అంటే నో,
ఇది మనీతో కూడుకున్నది. ఎవరికి ఎందుకు మనం ఖచ్చితంగా చెప్తాం సార్? జస్ట్ వీఆర్ గివెన్ టు నాలెడ్జ్ ఓన్లీ సార్. ఓకే, సో మిగతా విషయాలు ఇంకా మరి రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకుందాం. సో డోంట్ సార్ వరీ. ఒక్క నిమిషం మాట్లాడచ్చు సార్? ఎస్ సార్ సార్, ఒక్క నిమిషం వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్, మాట్లాడండి. స్క్రీన్ షేర్ చేయండి, మీరే చేయండి, స్క్రీన్ షేర్ చేయండి ఏమంటారా సార్? ఒకసారి. ఇక్కడ మీకు ఉన్నారు సార్. నేను ఇది రావన్నా? టెలిగ్రామ్ లో పంపించిన మీకు ఒక 2 పిక్స్ పంపించిన, చూడండి. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది, పర్లేదా? చూడొచ్చా? స్క్రీన్ షేర్ ఆగిపోయింది సార్, ఒకసారి చేయండి. ఓ సారీ సార్. ఎందుకంటే మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పడానికి మేడం గారు స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పమని చెప్పారు. అలా ఉందా సార్? విజయలక్ష్మి మేడం, ఒక్కసారి. ఓ మేడం, ఓకే ఓకే ఓకే. ఇక మరి సారు మేడం పేరు మరి మనకు చెప్పడం జరిగింది కనుక, అంటే స్క్రీన్ షేర్ చేయండి సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓకే, అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేశారు. అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరు నాకు నేను మీకు పర్సనల్ గా పంపించిన టెలిగ్రామ్ లో. టెలిగ్రామ్ లో జస్ట్ ఒకసారి హ్యాండ్ పెట్టండి. ఇప్పుడు టెలిగ్రామ్ లోనే వచ్చింది సార్. ఇది వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది సార్. వావ్, ఒక్కసారి చూడండి. మేడం ఇవాళ మార్నింగ్ తీశారు. ఒకసారి 17, ఒకసారి 10, మొత్తం $27 సార్. అంటే INR లో మినిమం 2500 సార్. పొద్దున జస్ట్ టీ తాగుతూ ట్రేడ్ చేశారు. పొద్దున 8 మేడం కాల్ చేశారు. అప్పుడు మీరు లేవరు కదా పొద్దున. ఆ టైంలో ఇండియాలో 8 అవుతుంది, మీకు ఆల్రెడీ అప్పటికి మీరు నిద్రపోతుంటారు కాబట్టి. అవునవును సార్, నా లైఫ్ చేంజ్ అయింది కేవలం రాజేష్ సార్, వెంకటేష్ సార్ వల్లనే. నేను ఈ రోజు 2500 రూపాయలు తీసిన సార్ నేను ట్రేడింగ్ లో అని చెప్పి గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పారు. వండర్ సార్. ఒక్కసారి మరి మనము ఖచ్చితంగా ఒకసారి క్లాప్స్ మళ్ళీ ఇంకొకటి మేడం కి ఎడ్యుకేషన్ తక్కువ, హౌస్ వైఫ్. ఓకే, తనకు ఎడ్యుకేషన్ లేదు, డిగ్రీలు లేవు. ఓకే, పెద్ద టాప్ లీడర్ ఏం కాదు. జస్ట్ కేవలం మీరు గైడ్ చేస్తేనే మేడం, ఏం లేదు, నేర్చుకోండి, మీరు ఖచ్చితంగా ఎర్న్ చేస్తారని చెప్పారు. మేడంకు రోజుకు 500 రూపాయలు మీరు తీస్తారని చెప్పారు. బట్ ఈ రోజు 2500 రూపాయలు మీరు చెప్పిన దానికంటే 5%, అంటే 5 టైమ్స్ ఎక్కువ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ విషయం సార్, ప్లీజ్ సార్ రాజేష్ సార్కి చెప్పండి, మీ ద్వారా చెప్పండి. సార్ ఆల్రెడీ నిద్రపోతుంటారు, డిస్టర్బ్ చేయదలుచుకోలేదని చెప్పి పొద్దున చెప్పారు సార్. చాలా అద్భుతం సార్, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఆల్రెడీ కాల్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా టైం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. అంటే ఇక్కడ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే వేరే రకంగా అనుకోవద్దు సార్ ఎవరు కూడా. ఎందుకంటే ఒక మంచి లైఫ్ ఇచ్చారు రాజేష్ సార్. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తున్నా. పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేదంటే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 1 minute ఉండండి. ఒక 1 minute లో ఇది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి సార్. ఇప్పుడు మేడం పేరు వచ్చేసి మేము ఇక్కడ రివీల్ చేస్తున్నాం ఆల్రెడీ, విజయ మేడం. తో మన యొక్క గ్రూప్ లో పీవీసీ మేడం గ్రూప్ లో కూడా ఉన్నారు. సో ఇక్కడ చూడండి సార్, మేడం ఆల్రెడీ నేను విజయ మేడం అని చెప్పి డ్రైవ్ చేస్తే, సో ఈ మేడం వచ్చేసి నిజంగా హౌస్ వైఫ్. చూడండి సార్, హౌస్ వైఫ్ మేడం. సో ఈరోజు చూడండి, మాకు కూడా పర్సనల్గా కొంచెం షేర్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇప్పటికి నేను చూడలేదు. చూడండి ఇక్కడ మీరు చూడండి. బట్ నాకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు నాకు అక్కడ మొత్తం కనబడుతుంది. నేను ఓన్లీ జస్ట్ మేడంకి గ్రేట్ మేడం అని పెట్టాను, ఒకటే మెసేజ్. ఇక్కడ మీరు చూడండి సార్, అందరికి కనబడుతుంది, లైవ్లో చూపిస్తున్నాను. బట్ ఇక్కడ ఆల్రెడీ మేడం ఇక్కడ నేను ఏమని సేవ్ చేసుకున్నాను చూడండి. సో ఇది ఏంటంటే సార్ డైరెక్ట్ ఇక్కడ చూడండి సార్, పైన టైం చూపిస్తుంది మీకు 16వ తారీఖు అంటే ఈరోజు 13 అంటే చూడండి 1:39 మధ్యాహ్నం 1:39. సో ఈ మేడం వచ్చేసి నిజంగా హౌస్ వైఫ్, తనకి 2 పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. మేడం మరి ఈ విషయం తెలిసిన తర్వాత సో వాళ్ళు పెద్దవారన్న సంగతి నాకు అర్థమైంది. సో అయినా కూడా ఇక్కడ మరి పట్టుబట్టి ఒకటే మాట చెప్పిన, నాతో నవ్వుద్ది అంటే సార్ నాకు యూఏటీజీ అంటే తెలియదు, బైనాన్స్ అంటే తెలియదు, ఎక్స్చేంజ్ అంటే తెలియదు, ఇవి అసలు ఈ పేర్లు అనేది ఆ మేడంకి తెలియదు మొత్తానికి. ఒక పీవీసీ మేట తప్ప, ఒక పీవీసీ మేట, ఒక బిఎన్బి తప్ప, ఓకే, ఇవి తప్ప అసలు ఏమీ తెలియదు.
అలాంటి మేడము. సో మీరు రోజు ఖచ్చితంగా 500 రూపాయలు సంపాదిస్తారని చెప్పామంతే, జస్ట్ సింపుల్గా. అంటే పూర్తిగా నేర్చుకున్న తర్వాత అది చెప్పింది మేము విషయం. అంటే దిస్ ఇస్ ఐ థింక్ 3 months బిఫోర్ సార్ ఇది మనకు మేడం మన దగ్గర మరి ట్రైనింగ్ Yes, sir. 3 months before, sir. 3 months. తీసుకోవాలి పార్ట్నర్స్. జస్ట్ 3 months. మరి ఇయ్యాల వచ్చారు రేపు తెలిసిందా అంటే రాదు, అట్లా అది రాదు. అందుకే నేను ఏమంటానంటే కొద్దిగా గురువు లేని విద్య కూడా కరెక్ట్ కాదు. దట్ ఇస్ గురువు సార్ రాజేష్ సార్, అవును 100% కరెక్ట్ సార్. గురువు లేని విద్య అనేది మన బూడిదలో వచ్చిన పన్నీర్ లాంటిది సార్. ఆ ట్రేడింగ్ అనేది ఇప్పుడు మేడం కి 2500 వచ్చేది అన్నారు. ఆ మేడం ఎన్ని రోజులు అంటే ఎన్ని నెలలు అనేది నేర్చుకుంటేనే దాని ఎర్న్ అనేది చేయగలిగారు. అది మనము అది ట్రైనింగ్ అనేది 100% పక్కా కావాలి సార్. ట్రైనింగ్ అనేది మనం నేర్చుకోకుండా మేడంకి వచ్చింది కానీ చెప్పి ఎట్లా పడితే అట్లా పోతే డబ్బులు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సార్ మీటింగ్ లో మీరు ఎంట్రీ నుంచి ఉన్నారా సార్? ఈరోజు ఉన్నారు కదా? నేను ఎంట్రీ లేను సార్, నేను ఇప్పుడే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నేను కూడా అది ట్రైనింగ్ ప్రోగ్రామ్ వింటున్నాను. ఇక అది అక్కడిక్కడ మాట్లాడొద్దని మనం అనుకున్నాం కదా సార్. అంటే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే అది గురువు లేని విద్య అనేది మనం బూడిదలో వచ్చిన పన్నీర్ లాంటిది. దాని లెక్కనే మనం తొందరపాటు అన్నది వద్దు సార్, తొందరపాటు అనేది వద్దు. ఎంత నిదానంగా ఉంటామో అంత హైప్ అవుతాం సార్. నిదానమే ప్రధానం సార్, నిదానమే ప్రధానం. ఆవేశం అనేది అనేక రకాల దారులకి అనర్థాలకు తీస్తుంది సార్. ఆవేశం పనిచేయదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మధ్యలో వస్తున్నాను, ఏమనుకోవద్దు. ఎస్, థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి 100% మాట్లాడేందుకు. మై డియర్ పార్ట్నర్, నేను కూడా చెప్పేది అదే. అంటే ఈ మేడం కూడా నేను పూర్తిగా మాట చెప్పాలని చెప్తున్నాను. ఇప్పుడు మేడంకి అసలు ఏం తెలీదు. సో నేను నో సార్, అసలు నా వల్ల కాదు సార్, అసలు మీరు చెప్పే మాటలు అసలు నాకు తెలీదు. అంటే మాటలు అంటే ఏంటి సార్? క్యాండిల్ అంటాము, లేకపోతే ఏమంటాం, ఇంకెన్నో ఉంటాయి అసలు అందులో. మీరు ఇందులోకి వెళ్ళాలా, మీరు చూడాలా. ఇప్పుడు చూడండి, సింపుల్గా ట్రేడింగ్ వ్యూ అన్నాను సార్. అదా అంటే ఏంటి సార్? సో ఏది మాట్లాడినా అంటే ఏంటి? ఇప్పుడు మేము చెప్పడం జరిగింది అంటే రేపు మీరు మాకే నేర్పగలరు, అలా తయారవుతారు మీరు అన్నాం. సార్ గట్లని కంటారు సార్ మమ్మల్ని అంటే రేపని కాదు సార్, రాబోయే రోజుల్లో మీరు మాకే నేర్పుతారన్నాం. సో యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజు అది జరిగింది. అంటే ఆల్మోస్ట్ మేడం తీయబట్టి చాలా రోజులు అవుతుంది. బట్ 2, 3, 5, 10, 2, 3, 5, 10 ఈ విధంగా అనమాట ఎవ్రీడే. బట్ టుడే ఈరోజు ఆ మేడము చేసిన దాంట్లో హైయెస్ట్. అలాగని చెప్పేసి మీరందరూ చేయండి, మీరందరూ రండి, రావాల్సిందని మేము ఎవరిని కూడా అనట్లేదు. ఎప్పుడు కానీ అలా చెప్పడం ఉండదు. ఓకేనా? సో ఎనివే, నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేస్తున్నాను. ఈరోజు అనుకోకుండా మరి 15 minutes నేనే తీసుకున్నాను, బట్ ఇది కరెక్ట్ కాదు. సో నో ప్రాబ్లం సార్. ఎనివే, మంచి సెషన్ చేసుకున్నామని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. ప్రతి ఒక్కరు కూడా మరి మీరందరూ కూడా ఒక మంచి ఇదితో ఉండండి. నేను సక్సెస్ అవ్వగలను, సక్సెస్ రాగలను, సక్సెస్ కాగలను అన్న ఉద్దేశంతో మీటింగ్ అటెండ్ అవ్వండి. సో ఎక్కువ శాతం నాలెడ్జ్ మీద ఫోకస్ పెట్టండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, తెలియకపోతే అడగడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అందరికీ ఇక్కడ ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి పేరున ధన్యవాదాలు. అండ్ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది జీవితాలలో వెలుగు నింపుతున్నారు. చాలా ధన్యవాదాలు సార్. హార్ట్ఫుల్ గా చెప్తున్నా నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎండ్ అవుతుంది. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీట. పీస్ విల్ నెవర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీస్ మీట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ వేణు సార్. జై పీవీసీ మీట. జై పెరల్వేన్. ఓకే సార్, థ్యాంక్ యూ. జై పెరల్వేన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జై పీయూష్ మీట. ఎస్, మళ్ళీ 9 గంటల నిమిషాలకు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. ప్రతి ఒక్కరు మీటింగ్ అటెండ్ అవ్వండి, ప్రతి ఒక్కరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.